అయ్యా అమ్మ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నీ కునుకుపాటు కొంచెం తగ్గించి నీ జ్ఞానేంద్రాలను తెరిచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు వినిపింపజేయుచున్న మాటల్ని నీవు చాలా జాగ్రత్తగా వినాలని క్రీస్తు రాయబారిగా నేను నిన్ను బ్రతుమాలుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. అందుచేత ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన విజ్ఞాపనను బట్టి హి ఈస్ గివింగ్ us some more extension. మనకి ఇంకా మన జీవితాన్ని, మన యొక్క తిరుగుబాటుతనాన్ని, మన గర్వాన్ని, మన వేషధారిని, మన జీవితములో ఆయన సత్యములకు విరోధముగా మనము చేయుచున్న ప్రతి కార్యముల పట్ల ఆయన పొడిగిస్తూనే ఉన్నాడు. ఓకే, ఇట్స్ ఓకే, I'll give you one more chance. I will give you one more chance. I will give you one more chance. నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తానని అమ్మా మీ కొరకే, అయ్యా మీ కొరకే, యవన బిడ్డలారా మీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమంటున్నాడంటే ఇంకొక అవకాశాన్ని ఇస్తాను అని అంటున్నాడు. దాని అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే యేసయ్య రాకడ తర్వాత ఇంకా కృప ఉండదమ్మా, ఇంకా దయ ఉండదు, ఇంకా కనికరం ఉండదు. మనకు ఉండేది ఒకటే, ఏంటో తెలుసా, తీర్పు దినము నాడు మనము దేవుని సింహాసనము దగ్గర